ఈ సమస్య వచ్చి మా ఆడపడుచు గారిదండి. ఆవిడ కొంచెం హెల్త్ పరంగా ప్రాబ్లంతో ఉన్నారు. ఆవిడ మాట్లాడలేకపోతున్నారు. ప్రత్యక్షంగా అక్కడ జరిగిందంతా నేను చూడడం వల్ల నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. జరిగింది ఏంటంటే అండి, ఈవిడి మార్కెట్లో మెయిన్ రోడ్లో ఫ్యాన్సీ బళ్ళు అయితే ఒక 2 బళ్ళు వేసుకొని గడుపుకుంటున్నారు జీవనాన్ని. సో దానికోసం నిమిత్తం పెట్టుబడి కోసం ముత్తూట్ ఫైనాన్స్లో ఒక 50,000 రూపాయలు అయితే లోన్ తీసుకున్నారు. అదేంటంటే డైలీ కట్టే పరపతి మీద తీసుకున్నారు, కడుతున్నారు. మధ్యలో ఒక వారం రోజులు ఆవిడకి కొంచెం ఆర్థిక ఇబ్బంది ఎక్కువైపోవడం వల్ల కట్టలేకపోయారనమాట. ఈ ప్రతిరోజు రికవరీకి అయితే ఒక 2 కుర్రాళ్ళు అయితే ముత్తూట్ ఫైనాన్స్ నుంచి రావడం జరుగుతుంది ఇంటికి. ఈవిడ సమాధానం చెప్తుంది, వెళ్ళిపోవడం, వాళ్ళు వెళ్ళడం బాగానే ఉంది. మధ్యలో కూడా మీరు ఇలా కంటిన్యూ చేయకపోతే ఎలా అంటే ఆవిడ తోచినంత అమౌంట్ ఇచ్చి మిగిలింది పలానా రోజు వచ్చి కడతానండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అగ్రి అయ్యి వెనక్కి అయితే వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చి, అమ్మ మీరు బాగా కడుతున్నారు, మీకు ఏదో ఇబ్బంది ఉండి మీరు మధ్యలో మానేశారు, ఇది కనుక క్లియర్ చేసేస్తే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ ఇప్పిస్తానమ్మా, పండగ వస్తుంది కాబట్టి మీకు పెట్టుబడి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పారు. అంతా బాగానే ఉండేదండి. సడన్గా ఒక రోజు ముందు రోజు వచ్చారు. ముందు రోజు ఈవిడ ఒక 500 రూపాయలు ఎంతో పే చేసి, నేను 2-3 రోజులు గ్యాప్ తీసుకుని నేనే కబురు పెడతానమ్మా, మీకు ఫోన్ చేస్తాను, మీరు వచ్చి మిగిలిన డబ్బులు తీసుకెళ్తారు కానీ అని అన్నది జరిగింది. అక్కడ అంతా బాగానే ఉంది. ఆయన వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. మరి ఏమైందో ఏంటో తెలియదని వెంటనే మరుసటి రోజు అయితే ఇంటికి రావడం జరిగింది. వచ్చి మాకు డబ్బులు కట్టాల్సిందే, ఈరోజే క్లియర్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు రావడం జరిగింది. ఈవిడ అంది, లేదమ్మా 1వ తారీఖున మొత్తం క్లియర్ చేసేస్తాను, ఇంకా 4 రోజులే కదా ఉంది, నేను 1వ తారీఖున మాకు డ్వాక్రా లోన్ అయితే వచ్చేది ఉంది, నేను క్లియర్ చేసేస్తాను, ఇక్కడ ఏం గొడవ పెట్టద్దు, వెళ్ళిపోండి అనేటప్పటికి దూరంగా ఒక 10 అడుగులు దూరంగా వీళ్ళ అబ్బాయి అయితే స్వామి వాళ్ళలో ఉన్నారండి. ఒరే నువ్వు రారా అని చెప్పి చిటికేసి అక్కడి నుంచి దుర్భాషలతోటి ఆ అబ్బాయిని అయితే పిలవడం జరిగింది. ఆ అబ్బాయి ఏమో ఎదరికి వచ్చేటప్పటికి కాలర్ పట్టుకొని మాల, అలాగే కాలర్ కూడా పట్టుకొని ఆ అబ్బాయిని కూడా మాల్లో ఉన్నాడు, దీక్షలో ఉన్నారని కూడా చూడకుండా అనకూడని మాటలన్నీ మాట్లాడి ఆ అబ్బాయిని అయితే అవమానించడం జరిగింది. అదేంటమ్మా చిన్నపిల్లడి మీద అలాంటి మాటలు, మాల్లో కూడా ఉన్నాడు, మీరు అలా చేయడం కరెక్ట్ కాదమ్మా సాయిని. ఇంతకీ వచ్చిన 2 పర్సన్లు ఎవరంటే, ఒకటి మట్టా సాయి దుర్గారావు అండి, ఆయన మన ముత్తూట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్గా అయితే వర్క్ చేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి పేరు రాహుల్ కుమార్, వీళ్ళిద్దరు వచ్చారు. అప్పటికి రాహుల్ కుమార్ అనే అబ్బాయి, రండి వాళ్ళు ఇచ్చేస్తాను అంటున్నారు కదా, రేపు మనం వేసుకొని ఎలా తిరుగుతాం, తాడు లాక్కొని వెళ్ళిపోతుండగా వీళ్ళు వెనకాతల మిగిలిన ఆడవాళ్ళందరూ, అదేంటి బాబు తాడు పట్టుకొని వెళ్ళిపోతున్నావు అని చెప్పి వెనకాతలు పరిగెట్టుకుని వెళ్ళిపోయి, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా, మేము సుబానీ మనుషులు, మేము సుబానీ తాలూకా, షేక్ సుబానీ తాలూకా అని అక్కడ చేతి మీద పచ్చబొట్టు అయితే ఉందండి ఆ అబ్బాయికి. సాయి దుర్గారావు అన్న అబ్బాయి, మట్టా సాయి దుర్గారావు అన్న అబ్బాయికి చేతి మీద అయితే పచ్చబొట్టు కూడా ఉంది, సుబానీ పేరు. అది చూపించి మమ్మల్ని బెదిరించి 10 నిమిషాల్లో మీ పని తేలుస్తాము అని చెప్పి కొంచెం ఎదరికి ఒక 20 అడుగులు ముందుకెళ్ళేటప్పటికి ఇంచుమించు ఒక 40 మంది సుబానీతో కలిసి మళ్ళీ ఇంటి మీద దాడికి వచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేనైతే అడుగుతున్నాను. సుబానీ అనే వ్యక్తి మన వైఎస్ఆర్సీపీకి చెందిన ఆయన, భర్త వర్గీయులండి వీళ్ళందరూ. వచ్చాడండి, మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి.